హాయ్ ఫ్రెండ్స్, వినాయక చవితి వస్తున్నది. వాడవాడలా బుజ్జగనపై పూజలు అందుకోవడానికి కూడా సిద్ధమవుతున్నాడు. మనకు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల కూడా విగ్రహాలు ఏడికెళ్ళి వస్తాయని చెప్పేసి ఒక డౌట్ ఉంటుంది. పెద్ద పెద్ద విగ్రహాలన్నీ కూడా దాదాపు ధూళిపేటకెళ్ళి వస్తాయి. హైదరాబాద్లోని ధూళిపేట గణేష్ విగ్రహాల తయారీకి చాలా ఫేమస్. ఇక్కడ పెద్ద ఎత్తున ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోని భారీ గణపయ్యలను తయారు చేస్తున్నారు. ఇక్కడ ధూళిపేటలో ఒక్కటి కాదు, చాలా చోట్ల కూడా అనేక తయారీ కేంద్రాలు ఉంటాయి. ఇప్పుడు మనం అట్లాంటి దాంట్లో ఒక తయారీ కేంద్రానికి వచ్చినాం. ఇక్కడ విగ్రహాలు ఎట్లా తయారు చేస్తారు, అందులో ప్రాసెస్ ఎట్లుంటుందో ఒకసారి చూద్దాం. యాక్చువల్గా ఇప్పుడు ఈ ఫైర్తో ఏం చేస్తున్నాడు అంటే విగ్రహాన్ని ఫినిషింగ్ ఇస్తున్నాడు. మనము ఈ ఫినిషింగ్ ఏంటి దీని గురించి ఒకసారి తెలుసుకుందాం. ఏంటంటే ఫస్ట్ మనకి ఏ విగ్రహం చేయాలన్నా కానీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ప్లస్ కొబ్బరి పీసు మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. దీంట్లో మెయిన్ పార్ట్స్ ఇవి. తర్వాత వీటిని ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక అచ్చు ఉంటుంది, ఒక రబ్ మౌల్డ్ చేయాలి, ఏ రూపంలో పోత పోయాలి అనేది అచ్చు అనేది మెయిన్. సో దాంట్లో మొత్తం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో నింపి విగ్రహం తయారు చేయరు. కొబ్బరి పీసు పెడతారు. ఫస్ట్ కొబ్బరి పీసును ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ప్లస్ వాటర్ కలిపిన ఈ లిక్విడ్లా కొబ్బరి పీసును లైట్గా ముంచి తీసి అచ్చులోకి పంపిస్తారు. పంపించిన తర్వాత మళ్ళీ అంతా కలుపుతారు. కలిపిన తర్వాత ఒక్కొక్క పార్ట్లుగా తయారు చేస్తారు. చేతు వేరే, తర్వాత తొండం వేరే, తర్వాత ఈ దంతాలు వేరే, ఇట్లా కొన్ని విడివిడిగా వేస్తారు. అయితే ఇక్కడ ఏం చేస్తారంటే ఈ విడివిడిగా ఉన్న విగ్రహ భాగాల్ని ఒక్క దగ్గర చేర్చి ఒక రూపం మొత్తం తీసుకొస్తారు. తీసుకొచ్చినాక ఆ జాయింట్లు ఉంటాయి కదా, జాయింట్లను ఎట్లా అతుకు పెడతారంటే మళ్ళీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసే ఇందులో మెయిన్ రోల్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ప్లస్ ఇది చెక్క పౌడర్ ఉంటుంది, కర్ర పౌడర్ అంతా కూడా మిక్స్ చేసి దాన్ని ఈ రెండు పార్ట్స్ మధ్యలో ఒక జాయింట్ లాగా పెట్టేసి అతుకు పెడతారు. ఇదంతా అతుకు పెట్టిన తర్వాత మనకు అది తయారు చేసేటప్పుడు ఉన్న బొమ్మ ఎట్లా ఉంటుందంటే ఇక్కడికక్కడ కొబ్బరి పీస్ బయటకు వెళ్ళి ఉండడము, తర్వాత ఆ జాయింట్స్ ఏర్పడము, ఇవన్నీ ఉంటాయి. సో విగ్రహం అనేది ఆల్మోస్ట్ విడిభాగాలన్నీ అతుకు పెట్టిన తర్వాత ఇట్లా ఫైర్తో ఏం చేస్తారంటే ఆ కొబ్బరి పీస్ అంతా పోయేటట్టు జాయింట్స్ దగ్గర అతుకులు ఏం ఏర్పడకుండా అట్లా ఒక ఫినిషింగ్ ఇస్తారు. ఈ ఫినిషింగ్ ఇచ్చినాక మళ్ళీ నెక్స్ట్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో ఆ జాయింట్ దగ్గర స్మూత్గా ఒక పూత పూస్తారు. ఆ తర్వాత కలరింగ్. సో అది ఫైనల్ అన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్న ఈ విగ్రహం ఫైనల్కు ముందు స్టేజ్లో ఉంది. ఇదంతా వుడెన్ పౌడర్ మొత్తము మనకు కట్టె మిషన్లలో ఉంటుంది కదా పౌడరు. మనము ఊళ్ళల్లో దీన్ని పొయ్యిలలో కూడా ఉన్కాగా కూడా వాడతారు. సో ఇప్పుడు ఈ చెక్క పౌడర్ని ఏం చేస్తారంటే కింద స్మూత్ అంతా కింద పడ్డది కదా, ఆ స్మూత్గా పడ్డ పౌడర్ను ఇట్లా తీసుకొచ్చి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కలుపుతారు. ఈ మిశ్రమాన్ని ఏం చేస్తారంటే మళ్ళీ విగ్రహాన్ని విడివిడి భాగాలుగా తయారు చేసిన తర్వాత వాటిని ఒక దగ్గర అతుకుపెట్టేటప్పుడు దీన్ని ఒక జాయింట్ లాగా రెండింటికి ఆ విడి భాగాలకు జాయింట్ లెక్క దీన్ని అతుకుపెట్టడానికి ఈ లిక్విడ్ను తర్వాత వాడతారు. అంటే ఇది ఒక ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ప్లస్ వుడెన్ పౌడర్ ఈ రెండు కలిపి ఒక మిశ్రమం తయారు చేసి దాంతో జాయింట్ అతుకు పెడతారు. ఆ అతుకు పెట్టిన తర్వాత ఆల్రెడీ అతుకు పెట్టిన విగ్రహాన్ని ఒకసారి చూద్దాం ఎట్లుంటుంది అనేది. దాని నెక్స్ట్ స్టేజ్ ఇట్లుంటుంది అన్నట్టు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ విగ్రహము అటువైపు ఒక పార్టు, ఇటువైపు ఒక పార్టు, ఈ రెండు పార్టుల మధ్యలో మనకు ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ జాయింట్ ఉంది, జాయింట్ అతుకు పెట్టిరు. ఇప్పుడు ఇది కూడా చూడవచ్చు. ఈ చేతు అనేది విడిగా తయారు చేసిన పార్టు, విగ్రహం అనేది మిగతా భాగం మెయిన్ పార్ట్కు చేతులు అతుకుపెట్టిరు. అతుకుపెట్టిన దగ్గర మనం చూస్తున్నాం కదా అది చెక్క పౌడరు తర్వాత ప్లాస్టర్ ప్యారిస్ కలిపిన మిశ్రమాన్ని అక్కడ అతుకుపెట్టిరు. సో ఇదంతా స్మూత్గా అవుతుంది. మొత్తం ఎండిన తర్వాత ఏమైందంటే చెక్క పౌడర్ కావచ్చు, తర్వాత ఆ జాయింట్ దగ్గర ఉన్న కొబ్బరి పీసు కావచ్చు, మొత్తం ఎండి బయటకు వస్తుంది. అప్పుడు ఫైర్తోని మళ్ళంతా దాన్ని ఫినిషింగ్ ఇస్తారు. వీళ్ళు చేస్తున్న పని ఏ స్టేజ్లో ఉందంటే ఇప్పుడు విడిభాగాలన్నీ అతుకుపెట్టిన తర్వాత ఆ జాయింట్ల దగ్గర ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ప్లస్ వుడెన్ పౌడర్ అంతా కూడా కలిపిన మిశ్రమాన్ని అక్కడ అతుకు పెడుతున్నారు. జాయింట్ అనేది అతుకు ఏర్పడకుండా. ఎందుకంటే ఆ అతుకు ఏర్పడ్డప్పుడు దాని మధ్యలో ఒక స్పేస్ లాగా కనబడుతుంటుంది. ఆ స్పేస్ అంతా పూర్తి చేస్తారు మొత్తం. యాక్చువల్గా మనకు ఈ విగ్రహం అంతా పూర్తయినాక మనకు ప్రతిష్ట చేసిన తర్వాత చూస్తే మొత్తం అంతా కూడా మొత్తం విగ్రహం మొత్తంగా ఒక్కసారి తయారు చేసినట్టు అనిపిస్తుంది. యాక్చువల్గా అట్లా చేయరు. ఎక్కడికక్కడ చేతులు వేరే, తొండెం వేరే, దంతం వేరే, ఇట్లా విడివిడిగా తయారు చేసేసి చేతులు మీద లడ్డు వేరే మళ్ళీ విడిగా తయారు చేసి పెడతారు. ఎలుక కూడా అంటే ఎలుక యాక్చువల్గా ఈ ఎలుక ప్లస్ ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మెయిన్ పోత పోసే దాంట్లోనే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం కదా ఇదంతా కూడా మెయిన్ పార్ట్ వేరే ఉంటుంది. ఈ చేతు ఉన్నది, ఈ చేతును కూడా విడివిడిగా భాగాలుగా తయారు చేస్తారు. పైన పార్ట్ వేరే, కింది పార్ట్ వేరే. ఇక్కడేమో కూడా రెండు పార్టులుగా ఉంది. ఇట్లా అతుకు పెడతారు. అతుకు పెట్టిన తర్వాత దీనికి మధ్యలో ఇదంతా కూడా వుడెన్ పౌడరు ప్లాస్టర్ ప్యారిస్ ఇట్లా పూస్తారు. పూసిన తర్వాత ఇదంతా ఫిలప్ అయిపోతుంది. ఫిలప్ అయిపోయినాక మనకు ఫినిషింగ్లో అంతా ఏర్పడదు.
ఫినిషింగ్లో మనకు అంతా ఏర్పడదు, మొత్తం అంతా కూడా చేతంతా ఒక్కటే పోతలో పోసి తయారు చేసేది అయిందన్నట్టే ఉంటుంది. అసలు మొత్తం విగ్రహమే ఒక పోత పోసినట్టు ఏర్పడుతుంది. ఇప్పుడు ఇంకా ఒకసారి ముందుకు వెళ్దాం. ఇక్కడ దంతం కూడా చూస్తే అర్థమవుతుంది మనకు క్లియర్గా. ఇక్కడ ఈ దంతం ఉన్నది కదా, ఈ భాగం వేరే తయారు చేస్తారు, ఆ భాగం వేరే తయారు చేస్తారు, మన అతుకు పెడతారు. ఇట్లా మనకు ప్రతిష్టాపన చేయడానికి ఫైనల్ పార్ట్ అంతా కూడా పూర్తయిన తర్వాత మనం తీసుకుపోయి ప్రతిష్టాపన చేసేటప్పుడు అక్కడ అలాంటి జాయింట్లు కానీ ఏమి కానీ ఏర్పడవు, అంటే ఫినిషింగ్ అయిపోతుంది అప్పటికి, కలర్ వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇంకా పెద్ద విగ్రహం ఇది. యాక్చువల్గా మొత్తం తెలుగు రాష్ట్రాలలో చాలా జిల్లాలకు కూడా ఇక్కడ పోతాయి పెద్ద పెద్ద విగ్రహాలు అన్నీ కూడా. మన జిల్లాలలో చిన్న చిన్న విగ్రహాలు తయారవుతుంటాయి. మెయిన్గా భారీ విగ్రహాలు అంటే మనకు ధూళిపేట కేర్ ఆఫ్ అడ్రస్. మనం ధూళిపేటలో మరో విగ్రహ తయారీ కేంద్రంలో ఉన్నాము. ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్నది ఏంటిదంటే ఇదంతా కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహం కాదు, విగ్రహాలన్నీ తయారు చేయడం కోసము ఉపయోగించే ఒక పోత, అంటే ఒక ప్లాస్టిక్ దీన్ని ఆధారంగా చేసుకునే పెద్ద పెద్ద విగ్రహాలన్నీ కూడా తయారు చేస్తారు. ఇప్పుడు ఇది మనం చూస్తున్నాం కదా, ఏ విగ్రహం తయారు చేయడానికైనా ఒక కోర్ స్ట్రక్చర్ ఉంటుంది కదా, ఇది కోర్ స్ట్రక్చరు. ఈ ప్లాస్టిక్ దాంట్లోనే మనకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, తర్వాత కొబ్బరి పీసు, వుడెన్ పౌడర్, ఇటువంటి అన్నీ వేసి ఒక విగ్రహాన్ని కోర్ స్ట్రక్చర్ తయారు చేస్తారు. ఈ కోర్ స్ట్రక్చర్ తయారు చేసిన తర్వాత మనం ఈ విగ్రహంలో గమనించవచ్చు, తొండం ఎడ్జ్ లేదు, దంతాలు లేవు, చేతులు లేవు, ఇవి లేవు కదా. ఇవన్నీ కూడా ఇక్కడ విడి భాగాలు ఉన్నాయి, ఇక్కడ చూస్తున్నాం కదా, వీటిని విడిగా తయారు చేస్తారు. ఎప్పుడైతే ప్లాస్టిక్ స్ట్రక్చర్లో పోత పోయడం కోసము ఇట్లా ఈ విడి భాగాలని కూడా పోతలో మనం పోయడం సాధ్యం కాదు, వీటిని విడిగా పోసి అతుకు పెడతారు. సో ఇప్పుడు ఇట్లా తయారు చేస్తున్న ఈ విగ్రహానికి సంబంధించి ఇదంతా కూడా మొత్తం ప్లాస్టిక్ రూపము. దీనికి పెయింటింగ్స్ ఎందుకు వేస్తున్నారు అంటే, ఇప్పుడు ఉదాహరణకు ఈ ప్లాస్టిక్ స్ట్రక్చర్ ఆధారంగా తయారు చేసిన విగ్రహాలు ఉంటాయి కదా, ఆ విగ్రహాలకు కలర్స్ ఎట్లా వేయాలనే దానికి ఒక నమూనా, ఒక మోడల్. ఈ మోడల్ను ఆధారంగా చేసుకొని విగ్రహాలకు రంగులు వేస్తారు. ఇప్పుడు ఈ ప్లాస్టిక్ స్ట్రక్చర్ను ఇక్కడ ఒక షెడ్డులో పెట్టి దీనికి రంగులు వేస్తున్నారు. ప్రజెంట్ అయితే ఫౌండేషన్ రంగ్స్ అనేవి వేస్తున్నారు, ఇవన్నీ కూడా ఫౌండేషన్ కలర్స్ అంటారు వీటిని. ప్రస్తుతం ఈ ఫౌండేషన్ కలర్స్ వేస్తున్నారు. వేసిన తర్వాత నగలకు, తర్వాత శరీర భాగాలకు, దుస్తులకు, మూషిక వాహనానికి, వీటన్నింటికి కూడా ఎక్కడికక్కడ డిజైన్ రంగులు, తర్వాత కలర్ఫుల్గా విగ్రహాన్ని తయారు చేస్తారు. ఎప్పుడైతే ఈ ప్లాస్టిక్ పోత విగ్రహానికి రంగులన్నీ వేయడం పూర్తవుతుందో ఆ తర్వాత దీన్ని చూస్తూ ఇది ఒక గైడ్ లాగా పనిచేస్తుంది. దీన్ని చూస్తూ రంగుల మార్గదర్శకత్వంలోనే మిగతా ఇంత స్థాయి విగ్రహాలకు సేమ్ టైప్ ఆఫ్ రంగులు వేస్తుంటారు. సో అట్లా దానికోసం ఇది ఒక బేసిక్ స్ట్రక్చర్ని అయితే ఒకటి రంగుల కోసం తయారు చేసి పెడుతున్నారు. ఇప్పుడు దీన్ని చాలా శ్రద్ధగా చేస్తుంటారు, ఎందుకంటే మిగతా అన్ని విగ్రహాలు, కొన్ని వందల విగ్రహాలకు కూడా ఇది ఒక గైడ్ లాగా పనిచేస్తుంటుంది. ఏ నగలకు ఏ రంగులు వేయాలి అనేది ఇప్పుడు మనం అంత చాలా కీలకం ఉంటుంది. ఇప్పుడు మనకు ఆభరణాలలో కూడా రకరకాల కలర్స్ వేయాల్సి ఉంటుంది. రాళ్ళు ఉంటాయి, అందులో గోల్డ్ ఉంటుంది, వజ్రాలు, ఇటువంటి వాటికి ఎక్కడ పర్టికులర్ రంగు ఏమి ఉండాలి అనేది అంతా కూడా ఈ ఆర్టిస్టులు డిసైడ్ చేస్తారు. వీళ్ళు డిసైడ్ చేసిన రంగులనే మళ్ళీ మిగతా అన్ని విగ్రహాలకు కూడా ఇతర వర్కర్స్ అందరు కూడా వేస్తుంటారు. సో మెయిన్ కళాకారులు అనే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక విగ్రహానికి రంగులను వేసి పెడితే మిగతా వాళ్ళు ఆ తర్వాత కళాకారులు కావచ్చు, కొంతమంది కొన్ని చోట్ల వర్కర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆయా రంగుల్ని వేస్తుంటారు. సో ఇది ఆ విగ్రహం అనమాట. అంటే మిగతా విగ్రహాలకు రంగులు ఎట్లా వేయాలని చెప్పే విగ్రహం ఇది. మనకు ఏ విగ్రహం చూసినా ముందు నుంచి చూస్తే వినాయకుడి ఫేసు, తర్వాత చెవులు, చేతులు, ఇట్లా బాడీ అంతా మనకు ఒక స్ట్రక్చర్లో కనబడుతుంది. కాకపోతే ఆ విగ్రహానికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, తర్వాత కొబ్బరి పీస్తోని స్ట్రక్చర్ తయారు చేసేటప్పుడు ఇదంతా బ్యాక్ సైడ్ నుంచి అనమాట. విగ్రహం అనేది బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా తయారు చేస్తారు. ఇదంతా ప్లాస్టిక్ పోత, ఆ పోతలో ఎట్లా పెడతారు చూడండి, అదంతా మొత్తం కొబ్బరి పీసు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మిశ్రమము అట్లా పెట్టిన తర్వాత మొత్తం ఆరబెట్టి తర్వాత మెల్లగా ఆ ప్లాస్టిక్ లేయర్ని అంతా తీసేసినాక మనకు వెనకాల ఉన్న ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, కొబ్బరి పీస్తో కూడిన ఈ రెండు మిశ్రమాలతో తయారు చేసిన విగ్రహం అనేది మనకు బహిర్గతం అవుతుంది. ये गणेश ये डाई डालते हैं, इसको डाई डालने के बाद फाइबर लगाते और रबर चढ़ाते, उसके बाद क्या करते हैं, ये सूखने के बाद ये डाई बिछाते, डाई बिछाने के बाद पीओपी और काता मिला के गणेश बनाते। वो गणेश बनता है कम से कम 20 दिन में बनता है। एक गणेश के लिए पैसा भी होना, अच्छा काम भी होना, नोट ज़्यादा होती है, इसमें पैसा बहुत लगता है। वो मूर्ति सूखने के लिए कितना टाइम लगता? मूर्ति सूखने के लिए कम से कम 1 महीना होता। तब तक रबर नहीं निकलते?
नहीं नहीं, निकाल देते रबर सब खींच के, ये ऐसे ही खुला छोड़ देते इसको। हवा खाने के बाद, धूप लगने के बाद सूख जाता गणेश। सूखने के बाद क्या है, इसको कलर करते हैं। और रबर निकलने के बाद वो मूर्ति टूट नहीं जाते? नहीं टूटती है, कैसे? डाई में डालते ना हम, ठीक है और उसमें लोहा लगाते हैं हम। ठीक है ठीक है। लोहा लगाने से कुछ भी नहीं होता। रबर कितने दिन में निकलते हैं? रबर में 1-2 दिन में खिल जाते हैं वो। 2 दिन में? हाँ, निकाल देते हैं। निकालने के बाद क्या करते हैं, सूखना, गणेश सूखना है। सूखने के बाद क्या है, उसको कलर करते हैं। और स्पेयर पार्ट्स भी बाद में अटैच करते हैं? हाँ। तो हाथ या हाथा हाथा जब ये सूख जाता ना ये, हाँ, जब भी लगाते हाथा हाथा, हाथा लगाने के बाद वो अलग पूरा- बनाते हैं? हाँ, अलग बनाते हैं हाथा। हाथ अलग होता है ठीक है और बॉडी एक ही रहता है। ठीक है। पूरा बॉडी हो, हाँ, बॉडी है पूरा। और बॉडी कोर स्ट्रक्चर है। हाँ, कितने साल से काम कर रहे हैं इसका आप? ये हम 25 साल से काम कर रहे हैं। हमारा यही जीवन है हमारा। साल भर होता है वो काम? हाँ, साल भर होता है। सीजन में है सिर्फ? हाँ, क्या बोलते हम ये फरवरी, क्या बोलते हैं, जनवरी से मारते हैं ये गणेशा। ठीक है उसको डाई बनाते, डाई बनाने के बाद ये इसको लब्बर चढ़ाते, लब्बर चढ़ाने के बाद ये इसको पाटे मारते, डाई बनाते, डाई बनाने के बाद गणेश बनाते। कम से कम हमको 1 महीना तो सूखता है गणेश। पूरा गणेश सूखने के लिए? हाँ, सूखने के लिए अच्छा होना हो तो 1 महीना लगता है। फिर उसके बाद क्या है, हाथा हाथा जोड़ के वो कलर करते हैं। हाँ ठीक है भाई, थैंक यू। हाँ, फिर गिराक का इंतजार करते हैं। ఆతే భాయ్ గిరాకీ సీజన్ ఇంతకుముందు మనం ఫస్ట్ అక్కడ చూసిన విగ్రహాలు అవన్నీ కూడా పెద్ద విగ్రహాలు, భారీ భారీ గణేశులు అవన్నీ. అట్లాగే మళ్ళీ మీడియం సైజ్వి, తర్వాత ఇంకా చిన్న విగ్రహాలు, ఇవన్నీ కూడా ఇక్కడ తయారు చేసే కేంద్రాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇక్కడ అన్ని కూడా ఇవి చిన్న గణేశుడు, కొంచెం ఇది మీడియం, ఇది చిన్నది, దాని పక్కన ఇంకోటి మీడియం ఉంది అక్కడ మనం చూడొచ్చు. అక్కడ పెద్ద సింహం మీద ఉన్న గణేశుడు, ఎలుక వాహన గణేశుడు ఇక్కడ సింహం మీద కూడా అధిష్ఠించి ఉన్నాడు, ఎలుకనేమో కింద ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఇలాంటి ఒక షెట్టర్లో తయారు చేసి పక్కనే మళ్ళీ ఇంకొక షెడ్ ఉంటుంది. మెయిన్ ఇక్కడ తయారు చేసిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి అక్కడ షెడ్లో స్టోర్ చేస్తారు. ధూళిపేటలో చాలా చోట్ల కూడా చూస్తుంటే ఏమవుతుంటే అన్ని ఎక్కడ చూసినా కానీ పెద్ద గణేశుడు కనబడుతుంది. ఎందుకు చిన్న గణేశులు లేవా, ఇంత సైజు ఎందుకు లేవని అడిగితే వాటికి ఇక్కడ ఈ ఏరియాలో మెయిన్గా అటువంటి వాటికి గిరాకీ ఉండదట. బడా గణేశులకే ఇక్కడ మంచి గిరాకీ అట. ఇంకొకటి ఏంటంటే మనకు చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాం, మిగతా ధూళిపేటలో మనం చాలా చోట్ల కూడా తయారీ కేంద్రాల్లో తిరిగినాం, ఎక్కడ చూసినా కానీ పెద్ద గణేశులు ఉంటున్నాయి. ఏంది మరి ఇక్కడ ఇంత సైజు చిన్నవి ఉండయా అని అడిగితే చాలామంది ఏం చెప్తున్నారు అంటే ఇప్పుడు వాటికి గిరాకీ తక్కువ ఉన్నది, ఎక్కువ బడా గణేష్ లెక్క నడుస్తున్నది అని చెప్తున్నారు. అంటే మిగతా చాలా చోట్ల కూడా మనం సిటీలో చూస్తే, ఇక జిల్లాలలో చూస్తే చిన్న గణేషులు తయారు చేస్తారు. ఇంకా అవి కూడా మేము ఇక్కడ తయారు చేసేందుకు అని చెప్పేసి వీళ్ళు స్పెషల్గా ప్రత్యేకత ఇది అన్నట్టుగా పెద్ద గణేషులు తయారు చేస్తున్నారు. ఏ దేవతల రూపం తయారు చేయాలన్నా కానీ ఒక నిర్దిష్టమైన రూపం ఉంటుంది, అట్లనే తయారు చేయాలి, ఇంకో డిఫరెంట్గా తయారు చేయడానికి వీలు ఉండదు. కానీ స్పెషల్ ఏంటంటే గణేశుడు మాత్రమే డిఫరెంట్ ట్రెండ్ను ఫాలో అవుతూ ఉంటాడు. గణేశుని తయారు చేసే కళాకారులు కూడా తమ క్రియేటివిటీని చూపించుకుంటూ ఎప్పటికప్పుడు డిఫరెంట్ గణేశులు తయారు చేస్తారు. అంటే ఆ సంవత్సరంలో జరిగిన ట్రెండ్ను బట్టి కొన్ని సందర్భాల్లో హిట్ సినిమాలు ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో ఏదైనా మేజర్ ఇన్సిడెంట్ అయి ఉండొచ్చు, ఇట్లా రకరకాల గణేశులను తయారు చేస్తారు. మనం కరోనా టైంలో చూసాం డాక్టర్ గణేష్ అని, తర్వాత కొన్ని సినిమాలు వచ్చినప్పుడు ఆ సినిమాలో హీరోల రూపాలు కావచ్చు అట్లా తయారు చేస్తుంటారు. ఇట్లా మనం డిఫరెంట్ గణేశులు ఎక్కడ ఉన్నాయనేది దానికోసం కూడా వెతుకుతున్నాం. అవి దొరికినప్పుడు కూడా వాటి గురించి మనం ప్రత్యేకంగా వాటిని కూడా చూపిస్తాము. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇంకొక షెడ్కి వచ్చాము, ఇక్కడ చూస్తే ఇక్కడ కొన్ని డిఫరెంట్ వినాయకులను తయారు చేస్తారు. అవి ఇట్లా చూద్దాము. మనం ఇక్కడ మెయిన్గా ఇక్కడ కనబడుతుంది కదా, ఇక్కడ ఒక విగ్రహం ఉన్నది. దీని రూపాన్ని మనం ఒకసారి జాగ్రత్తగా పరిశీలించినట్టయితే ఆ వెనకాల భాగంలో అయోధ్య రామాలయం ఉన్నది. హనుమంతుడు, రామచంద్రుడు ఇవన్నీ కూడా ఉన్నాయి. హిందువుల 500 సంవత్సరాల కళ అయోధ్య రామాలయ నిర్మాణం సాకారమైన ఈ సంవత్సరంలో వస్తున్న గణేశుడు అయోధ్య ఆలయాన్ని ప్రతిబింబించే వెనకాల భాగంలో అయోధ్య ఆలయం ఉన్నది. సో మనం ఈ రూపాన్ని దర్శించుకోవచ్చు. అంటే మనం ఇప్పటిదాకా చూస్తున్న ఈ విగ్రహాలలో ఒక థీమ్, అంటే ఒక థీమ్తో కనబడ్డ మొదటి గణేశుడు అని చెప్పుకోవచ్చు. ఇట్లా మనం ఇంకా ముందు చూద్దాము ఇంకా ఎలాంటి డిఫరెంట్ గణేశుడు కనబడతారు అనేది. పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం ఉన్నట్టుగానే మనకు పంచముఖ వినాయకుని విగ్రహం ఇది. మనం చూస్తుంటే రూపం అంతా కూడా గణేశుడే ఉన్నాడు, కాకపోతే పైల్వాన్ గణేశుడు 6 ప్యాక్తో ఉన్నాడు. అంటే మనం ఈ రూపం జనరల్గా మనం హనుమంతుడిని చూస్తుంటాము, ఇక్కడ మనం పైల్వాన్ గణేశుడిని చూస్తున్నాము. ధూళిపేటలో ఎక్కడ చూసినా కానీ పెద్ద షెడ్యూలల్లో బడా గణేశులే ఉన్నాయి. చిన్న గణేశుల కోసం సెర్చ్ చేస్తున్నాం ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసి. వాటిని కూడా మనం చూపించే ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే ధూళిపేటలో పెద్ద షెడ్యూలల్లో బడా గణేశులను తయారు చేస్తున్నారు. అయితే
అవన్నీ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. మనం వాటిని కూడా చూపించినాం ఎట్లా తయారు చేస్తున్నారు అన్నది. కానీ మనం ఈ చిన్న గణేషులు ఉంటాయి కదా, అవి పెద్ద సంఖ్యలో ఒక దగ్గర తయారు చేస్తుంటారు. వాటిలో డిఫరెంట్ రూపాలు ఉంటాయి. వాటిని చూపించడానికి కోసం వెతుకుతున్నా, కాకపోతే ఇప్పటిదాకా దొరకలేదు. ఇక్కడికి వస్తే ఈ సందులు ఎక్కడ ఉంటాయని చెప్పారు. ఈ సందులకు రాగానే మనకు దూరంకి వెళ్ళి చూస్తే ఇవి కనబడ్డాయి. ఇవన్నీ కూడా చిన్న గణేషులు కావచ్చు, ఇంత ఉన్నాయి కావచ్చు, డిఫరెంట్గా ఉన్నాయి. మనకు కనబడతాయేమో అని చెప్పేసి వచ్చి చూసినాము. తీరా చూసి దగ్గరికి చూస్తే షాక్ అయినాం అనమాట. ఇవన్నీ కూడా ఏంటి అంటే చిన్న గణేషులు కాదు, పెద్ద గణేషులకు సంబంధించిన విడిభాగాలు, చేతులు, తర్వాత శంఖము, ఇట్లా డిఫరెంట్ ఆయుధాలు అవన్నీ విడివిడిగా తయారు చేసి పెట్టి అట్లా పక్కన పెట్టి ఉంచారు. అవన్నీ తీసి మళ్ళీ పెద్ద విగ్రహానికి అటాచ్ చేస్తారు అన్నట్టు. ఆ దూరంకి వెళ్ళి చూస్తే ఇవే చిన్న విగ్రహాలు కావచ్చు, చిన్న గణేషులు కావచ్చు అని వచ్చినాం. అవన్నీ వచ్చి చూస్తే తెలిస్తే అవి విడిభాగాలు. సో మళ్ళీ వెతుకుదాం మనం ఇంకా చిన్న గణేషులు ఎక్కడ ఉంటాయి అనేది. పోదాం, ఇట్లా దూల్పేటలో చాలా వరకు షెడ్యూల్ ఉన్నాయి. ఇంకా డిఫరెంట్ ఏరియాలలో తిరుగుదాం.